హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి జావా. రాగి జావ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జావని తాగడం వలన ఎముకలు అనేవి దృఢంగా మారి ఉక్కులా అవుతాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది అధిక శాతంలో ఉంటుంది కాబట్టి. అటువంటి రాగి జావని టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ 2 రకాలుగా రాగి జావల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 6 బాదం పప్పు 6 జీడిపప్పు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు అవిసె గింజలు, 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు రాగి జావ కావాలన్నా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయాలి, లేదంటే ఇది ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా పొడిగా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పౌడర్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రాగి జావ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కాచి చల్లార్చినటువంటి పాలని పోసుకొని వీటిని ఉండలు లేకుండా మనము మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇందులో అస్సలు ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మొదటి రకం జావ కోసము మనం తయారు చేసి పెట్టుకోవాల్సినటువంటి మిశ్రమము. ఇప్పుడు రెండవ రకం జావ కోసము ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 4 స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని కడిగి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుంటే మనకి జీలకర్ర అల్లం అనేవి సరిగ్గా నలగవు కాబట్టి ఒకసారి ముందుగా వీటిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి మనము నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి జావని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మట్టి కుండను తీసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నిండుగా రాగి పిండిని తీసుకున్నాను. ఇందులోకి 4 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని అస్సలు ఉండలేమి లేకుండా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఉడికించుకోవాలి కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉంటే మనము ఇంకొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని మనము కొంచెం పలచగా కలుపుకోవాలి. ఇలా అస్సలు ఉండలనేవి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మనము ఈ పిండిని ఉడికించేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. అందువల్ల మనము ముందుగానే ఈ విధంగా పిండిని బాగా పల్చగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని రాగి జావని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఉండకట్టేస్తుంది. ఒకవేళ మట్టి కుండ లేకపోతే మామూలుగా స్టీల్ గిన్నెలో అయినా సరే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి ఈ రాగి పిండి అనేది పచ్చి వాసన లేకుండా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ మనము 2 రకాలుగా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా రాగి జావ బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోంచి కొంచెం మొత్తాన్ని మనము వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న దాంతో మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని వేసుకుంటాం కాబట్టి మనకి కావలసినంత క్వాంటిటీలో తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కుండలో మిగిలిపోయినటువంటి రాగి జావని మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనము పాలు కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి.
తరువాత ఇందులోకి బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం తురుము అనేది మనం ఎంత స్వీట్ అయితే తీసుకుంటామో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనకి ఈ విధంగా జావలాగా ఉండాలి కాబట్టి ఒకవేళ అవసరమైతే ఇంకొద్దిగా పాలను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గిన్నెలోని రాగి జావ పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇందులో ఒక స్ట్రెయినర్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనము స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పలుచగా కావాలి అనుకుంటే మనం కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం అప్పుడప్పుడు చేస్తుంటాం కదా మసాలా మజ్జిగ, దాంతోటి ఈ రాగి జావని యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి రాగి జావని ఇంకా మనము గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మనము ఉదయాన్నే తయారు చేసుకుని కుండలో పోసి పెట్టామంటే మనకి చల్లగా ఉంటుంది. అలాగే ఈ జావని తీసుకున్నప్పుడల్లా మన పొట్టకి కూడా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఇందులో మనము కరివేపాకు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కూడా ఈ రాగి జావకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అదేవిధంగా రెండో జావని కూడా ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకులతోటి గార్నిష్ చేసుకొని తాగామంటే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనము ఈ రాగి జావని చల్లగా ఒకటి తీసుకోవచ్చు. ఇంకొక రాగి జావని ఇది చలికాలంలో వేడిగా తాగొచ్చు. ఎండాకాలంలో ఈ విధంగా చల్లగా కూడా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. మరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ 2 రకాల రాగి జావలు మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.